తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తొలిసారి భేటీ అవుతుంది. కేంద్ర జలసంఘం చైర్మన్ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో ఏర్పాటైన ఈ కమిటీ ఢిల్లీలోని సేవాభవన్లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపైన కమిటీ చర్చించనున్నారు అధికారులు. అయితే కమిటీ సమావేశంలోనే ఏపీ ఏ అంశాలు లేవనెత్తుతుంది అనే దానిపైనే తెలంగాణ సైతం బలంగా వాదనలు వినిపించాలని భావిస్తున్నట్లుగా సమాచారం. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తొలిసారి భేటీ అవుతుంది. కేంద్ర జలసంఘం చైర్మన్ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో ఏర్పాటైన ఈ కమిటీ ఢిల్లీలోని సేవాభవన్లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపైన కమిటీ చర్చించనుంది. అయితే కమిటీ సమావేశంలోనే ఏపీ ఏ అంశాలు లేవనెత్తుతుంది అనే దానిపైనే తెలంగాణ సైతం బలంగా వాదనలు వినిపించాలని భావిస్తున్నట్లుగా సమాచారం. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తొలిసారి భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, వివాదాల పరిష్కారం కోసము ఇప్పటికే కేంద్రం వేసినటువంటి కమిటీ ఈసారి మొట్టమొదటిసారిగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు అటు ఏపీ, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు, మరోవైపు కృష్ణా అదేవిధంగా గోదావరి బోర్డు సంబంధించినటువంటి సభ్యులు కూడా ఈ యొక్క మీటింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా గోదావరి, కృష్ణా నదీ జలాలకు సంబంధించినటువంటి వివాదం పెద్ద ఎత్తున తెర మీదకి రావడం జరిగింది. ఇటీవల కాలంలో గోదావరి నదీ జలాలను అక్రమంగా ఏపీ ప్రభుత్వము తరలిస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, అటు సుప్రీంకోర్టు సైతము ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి వివాదాలకు సంబంధించిన పరిష్కారం కోసము కేంద్రం ఒక కమిటీని కూడా నియమించింది. ఆ కమిటీ ఈరోజు మొట్టమొదటిసారిగా ఢిల్లీలో ఉన్నటువంటి CWC అంటే కేంద్ర జలవనరుల సంఘం ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ప్రధానంగా నీటిపారుదల శాఖ అధికారులు ఆదిత్యనాథ్ దాస్తో పాటు రాహుల్ బొజ్జా, ప్రశాంత్ జీవన్ పాటిల్తో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ మీటింగ్కి హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేక సార్లు వారితో సంప్రదింపులు కూడా జరిపారు. ఇప్పటికే గోదావరి నదీ జలాలు తరలింపు, బంకచెర్ల ప్రాజెక్టు సంబంధించిన అంశాలు, వీటన్నిటిపై కూడా ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని గతం ఆశించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలు, మరి కృష్ణా రిజర్వర్ బోర్డు సంబంధించినటువంటి అంటే వాటికి సంబంధించిన విషయాలపై కూడా ఏ విధంగా ఈ యొక్క కేంద్ర కమిటీలో చర్చిస్తారనేది కూడా మధ్యాహ్నం తర్వాత క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా ఏదైతే కృష్ణా జలాల విషయంలో కావచ్చు, గోదావరి నది జలాల విషయంలో కావచ్చు, వాటికి సంబంధించిన వాటాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అక్రమంగా తరలించబోతున్నటువంటి గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ప్రాజెక్టులు అనుమతి లేకుండా, ఎలాంటి DPR లేకుండా నిర్మిస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అనేక సార్లు అటు కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు మీటింగ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టు సంబంధించిన అంశాలపై కూడా మీటింగ్లో కూడా చర్చించే అవకాశం ఉంది. ఈరోజు కేంద్ర కమిటీ నిర్వహించినటువంటి మీటింగ్లో అనేక అంశాలపై కూడా తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి నీటి విషయంలో, తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు ఖచ్చితంగా బోర్డు మీటింగ్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు అటు కమిటీ దృష్టి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇదంతా కూడా తాము అక్రమంగా నిర్మించడం లేదు, ఇదంతా కూడా వేస్ట్ అంటే సముద్ర జలాల్లో కలుస్తున్న నీటిని తాము వాడుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా ఆ నీటిని ఎందుకు వాడుకుంటారు, ఏ విధంగా వాడుకుంటారు, దానికి విధి విధానాలు ఏంటి అన్న అంశాలపై కూడా ఈ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలకు సంబంధించిన అంశాలు, గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా సక్రమంగా వచ్చే విధంగా చూడాలి. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టులు నిలిపివేయాలి. వీటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ప్రతినిధులు ఈ మీటింగ్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. మరి చూడాలి, ఈ మీటింగ్ మొట్టమొదటిసారిగా ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ మీటింగ్లో తెలంగాణ వాదుల వాటా సంబంధించినటువంటి
అధికారులకు సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి విషయాలు కూడా పరిలోకి తీసుకున్న తర్వాత కేంద్రం దీనికి సంబంధించిన విషయంలో ఎలాంటి ముందుకు వేస్తుంది అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.